రోజు చాలా పనులు చేస్తుంటాం, వర్క్ చేస్తుంటాం, టైం పాస్ చేస్తుంటాం, డిప్రెషన్లో పోతుంటాం. కానీ ఎన్ని పనులు చేస్తున్నా 2 పనులు మటుకు ఖచ్చితంగా టైం టు టైం అయిపోవాలి. ఒకటి, టైం అయిన వెంటనే మీల్స్ తినాలన్నమాట. మధ్యాహ్నం మంచిగా మీల్స్ తినేసి తర్వాత పవర్ అప్ చేసుకోవాలి. అండ్ రెండోది చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అర్థమైందా? క్లాసిక్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే బెస్ట్ మీల్స్ అనమాట. హైదరాబాద్లో లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మీల్స్ ఎట్లా ఉంటాయి, దాని ప్రైస్కి, క్వాలిటీకి, క్వాంటిటీకి అంత వర్తా కాదా అని చెప్పేసి ఈ వీడియో తెలుసుకుందాం. 3 ప్లేసెస్ చూపిస్తాం, చీప్ వర్సెస్ ఎక్స్పెన్సివ్ మీల్స్. సో గైస్, మన ఫస్ట్ ప్లేస్ చీపెస్ట్ మీల్స్ తినడానికి. అండ్ యాక్చువల్లీ చీపో కాదో కూడా అక్కడికి వెళ్ళి చూద్దాము. ఐటీసీ కోహినూర్ స్ట్రీట్ ఉంటుంది కదా, అక్కడ రోడ్ స్టాల్స్ ఉంటాయి. అక్కడ మనకి కుమారాంటి మెస్, ఇంకా చాలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్లిమిటెడ్ పెడతారు. నాన్ వెజ్ ఉంటాయి, వెజ్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. అసలు మీల్ సంగతి ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఇప్పుడు కూడా అంతే మంది జనాలు ఉన్నారు. ఇంత ఎండ ఉన్నా కార్లు వేసుకొచ్చి తింటున్నారు. హైప్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు అది లోపలికి వెళ్ళడం కూడా ఒక పెద్ద టాస్కే. లెట్ us go inside and take the meal first. సో 90 రూపీస్కి మనకు వెజ్ మీల్స్ రైస్ వచ్చింది, టమాటో పప్పు, ములక్కాడ అండ్ పచ్చడి విత్ గోల్డ్ ఫింగర్స్ గొట్టాలు. ఈ లైన్లో యాక్చువల్లీ కుమారాంటి మీల్స్ ఉన్నాయి, ఇంకా పక్కనే వేరేది ఉన్నాయి. అన్నీ చాలా ఎక్కువ రష్ ఉన్నాయి. కొంచెం చూసుకుని గోదావరి హోమ్లీ మీల్స్ అని ఉన్నది, అక్కడ వెజ్ మీల్స్ 90 రూపీస్ అంట, అది తీసుకున్నాము. ఫస్ట్ థింగ్, నాకు ములక్కాడ కూర నచ్చదు గైస్, అదే పెట్టాడు, తప్పదు తినాలి. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్, కళ్ళకి చూసే ఇంప్రెషన్స్ ఏంటి అంటే గొట్టాలు సరిగ్గా ఫ్రై కూడా అవ్వలేదు గైస్. ఫస్ట్లీ చాలా వేడిగా ఉంది. అసలు మే అంటే ఇలాగే ఉంటుంది కదా, కానీ ఇంతమంది జనాలు ఉన్నారు. సెకండ్ థింగ్, జనాలు ఎక్కువ మంది, మనం ఉండలేము, కష్టం, చాలా కష్టం. కానీ వీడియోలు తీయడం తప్పదు. అండ్ ములక్కాడ కూర నాకు నచ్చదని చెప్పాను కదా, బట్ ఇట్ ఈస్ టేస్టింగ్ గుడ్. నిజం చెప్తున్నా, ఇట్ ఈస్ టేస్టింగ్ గుడ్. ములక్కాడ, టమాటో, ఇట్ ఈస్ ఆల్సో నైస్. ఇదే కనుక కొంచెం నీడు ఉండి సిట్టింగ్లో ఉంటే ఐ వుడ్ లిటరలీ ఫీల్ నేను మళ్ళీ వస్తా. లైక్ రైస్కు కష్టపడుతున్నాను గైస్. దీనికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కూర్చొని కొంచెం ప్లేస్ ఉంటే ఐ విల్ లిటరలీ కమ్ హియర్. ఐ విల్ ఆప్ట్ టు కమ్ హియర్ రెగ్యులర్లీ, ఫ్రీక్వెంట్లీ. టమాటో పప్పు బాగుంది, కర్రీ కూడా బాగుంది, పచ్చడి ఒక్కటే తిని చెప్తాను మీకు. ఇది కూడా నైస్ వన్. గైస్, నేనైతే వెజ్ మీల్స్ తినేసా, అబ్బాయి అయితే ఇప్పుడు నాన్ వెజ్ మీల్స్ తింటున్నాడు. అండ్ దానికి కాస్ట్ వచ్చేసి 140 రూపీస్ అంట. చికెన్ ఫ్రై ఒకటి వచ్చింది. ఓకే, ఏ నాన్ వెజ్ అయినా 140 అంట. మంచి ఫస్ట్ తిన్ను అన్నాడు, బట్ తర్వాత తిన్నాడు, నచ్చిందంట. హోమ్లీ ఫీల్స్ వస్తుంది అంటున్నాడు భయ్యా. సో ఐ థింక్ సో. నాన్ వెజ్లో వచ్చేసి చికెన్ కర్రీ ఫ్రై, బోటి, గోంగూర చికెన్. నెక్స్ట్ ఫుడ్ బ్లాగర్ అబ్బాయి రావాలనుకుంటే మీరు కామెంట్లో చెప్పండి. అండ్ గైస్, సో ఎండలో కొంచెం తిక్కు వస్తుంది, కానీ తినడానికి ఎలాగుంటుంది అంటే ఫుల్ ఎండకున్నప్పుడు ఒక మెచ్యూర్ ఫంక్షన్ ఫుడ్ తింటే ఎట్లా ఉంటుంది అలాగే అంతమంది జనం ఉన్నారు. అదొకటే నాకు నచ్చలేదు. ప్రైస్ బట్టి, టేస్ట్ బట్టి ఇట్ ఈస్ గుడ్. నాకు క్వాలిటీ కూడా డీసెంట్ అనిపించింది చెప్పాలంటే, మరీ బాగా కూడా లేదు. యూజువల్లీ నేను ఫస్ట్ జడ్జ్ చేసేసి నేను ఇలాంటి వాటికి అసలు వెళ్ళను అనమాట. సో ఇట్ ఈస్ ఫైన్. సో ఓవరాల్ రేటింగ్ ఐ వుడ్ గివ్ 4.6 out of 5. నాన్ వెజ్ 5 out of 5. అబ్బా, ఫైన్. సరే, మీకు నెక్స్ట్ ప్లేస్ కూడా చూపిస్తాం. అండ్ ద
సెకండ్ స్పాట్ ఫర్ ద బెస్ట్ మీల్స్ వీ కేమ్ టు ద ఓజీ కాకతీయ మెస్. ఇది అమీర్పేట్ పంజగుట్ట ఆ సర్కిల్లో ఉంటుంది. అండ్ ఎంతో మంది దీని గురించి చెప్పడం విన్నా. యాక్చువల్లీ నేను ఇన్నిసార్లు హైదరాబాద్లో ఉన్నాను, ఒక్కసారి చాలా అబ్రప్ట్గా గుర్తుంది ఒకసారి వచ్చినట్టు. బట్ ఈరోజు వెళ్ళి అసలు చూద్దాం, నాకు మళ్ళీ ఆ మెమరీస్ని రివైవ్ చేసుకుందాం, అసలు ఎట్లుంటుంది ఏంటని చెప్పేసి. లెట్స్ గో. We got rice, ములక్కాడ కూర ఇక్కడ కూడా, అండ్ పప్పు, ఆలు ఫ్రై, అండ్ ఆల్సో ఫ్రైమ్స్, అండ్ ఆల్సో స్వీట్, అండ్ ఆల్సో కర్డ్ అన్నీ ఉన్నాయి. తిందాం అన్నీ అటాక్. చాలా చాలా రష్ తర్వాత మనం కాకతీయ మెస్లో ఫుడ్ కోసం వచ్చామన్నమాట. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫస్ట్ తినేస్తా. ఐ గోట్ ఆల్ ద ఐటమ్స్. ఇట్ ఈస్ వెరీ హాట్, వెరీ రష్, వెరీ హడావిడి. లెట్ us eat it first. సో అయిపోయిందమ్మా మన ఫుడ్ కాకతీయ మెస్లో. ఆ రష్ ఏంటి, ఆ జనాలు ఏంటి, ఆ హడావిడి ఏంటి, ఏదో నిజంగా ఆపేసి తిరుపతి లైన్లో గ్యాలరీ వదులుతా చూడండి, అట్లా వదిలితే జనాలు వెళ్ళిపోతారు, అట్లా ఉన్నది. బట్ ద ఫుల్ ఎంత పెద్దగా మంచిగా విస్తరాకేసి చాలా ఐటమ్స్ పెట్టి, పప్పు, పచ్చడి, కూర, ఫ్రై, సాంబార్, రసం, ఇంకా నాకు ఎందుకంటే బాగా నచ్చింది, నేను స్పెషల్గా ఆర్డర్ చేసుకున్న ఆమ్లెట్, అదైతే చాలా బాగుంది. అండ్ ప్రతి ఐటమ్ కూడా మంచిగా ఉంది. ఇక్కడ కూడా కూర ములక్కాడ పెట్టారు, నచ్చదు కానీ ఇట్ ఈస్ టేస్టింగ్ గుడ్. ఇట్ ఈస్ వర్త్ ఎవ్రీ పెన్నీ. ఎందుకంటే చాలా మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. అన్లిమిటెడ్, మీరు ఎంత కావాలంటే తినచ్చు. లైక్ చాలా బాగుంది. అండ్ దాంతోపాటు ఆవకాయలు, పొళ్ళు అవన్నీ చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ విజిటింగ్ ఇట్. కానీ చాలా రష్ ఉంటుంది. అంత రష్ ఉన్న చాలా బాగుంటుంది అని చెప్పేసి అందరూ వస్తున్నారు. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ సమ్ గుడ్ మీల్స్, సో యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ ద సెకండ్ ప్లేస్ ఇస్ ఆల్సో ఎ చెక్. గాయస్, యాక్చువల్లీ మనం ప్రతి చోట మీల్స్ని టిక్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం, అంత బాగున్నాయి. కాబట్టి మీ కెరీర్ కూడా కాకతీయ మెస్లో డిమాండ్లాగా ఉండాలంటే యూ నీడ్ టు లెర్న్ ద ట్రెండింగ్ కోర్సెస్ లైక్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, AIML, దట్ టు ఫ్రమ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. అది క్వాలిటీ థాట్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, ఇంకా చెక్ చేయండి అండ్ మీ కెరీర్ని సెట్ చేసుకోండి. అండ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్. అండ్ ద నెక్స్ట్ ప్లేస్ ఎక్స్పెన్సివ్ మీల్స్ తినడానికి వీ కేమ్ టు సింప్లీ సౌత్. అది జూబ్లీ హిల్స్లో. మనకి థాలీ అయితే వచ్చింది. అండ్ ద ఫస్ట్ బ్రౌనీ పాయింట్స్ గోస్ టు ప్రెజెంటేషన్. మంచిగా కాపర్ ప్లేట్స్లో, కాపర్ గిన్నెలో వాటర్ కానీ, సర్వ్ చేసే ఐటమ్స్ కానీ అన్నీ కాపర్తో ఉన్నాయి. అండ్ ఐటమ్స్ విచ్ వి గాట్ ఆర్ పూరి, తర్వాత అరటికాయ పులుసు, దోసకాయ పప్పు, పూరి కుర్మా, పొరియల్, కొబ్బరన్నం, పెరుగు, ఒక స్వీట్ వచ్చింది, రైస్, సాంబార్, రసం, అప్పడాలు. అండ్ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మ్యాటర్ అయితే, బికాస్ వీఆర్ పేయింగ్ 650+ రూపీస్ ఫర్ ఎ థాలీ కాబట్టి. లైక్ వీళ్ళు గీ ఇచ్చారు కదా, ఇట్ ఈస్ మెల్ట్ డౌన్ అనమాట. అంటే మేము వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు అది స్పెసిఫిక్గా చెప్పాల్సి వచ్చేది. ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే ముందే అన్నీ పెట్టేశారు. లెట్స్ అటాక్ దిస్. మనం పూరితో స్టార్ట్ చేసాము. పూరి తిన్న తర్వాత ఇట్ ఈస్ గివింగ్ వెరీ హోమ్లీ ఫీల్. మా ఇంట్లో పూరీలు తిన్నట్లు ఉంది, నాకు అదే వచ్చింది. అండ్ వీళ్ళు తాళి తెచ్చిన తర్వాత స్మెల్ ఎంత మంచిగా వచ్చింది తెలుసా. ఇట్ ఈస్ లైక్ వెరీ డిఫరెంట్ స్మెల్ అయితే, చాలా మంచిగా వచ్చింది. సో నైస్. పూరి కూడా ఇంకా 10 పూరీలు తింటాను, 10 పూరీలు. స్పెసిఫికల్లీ ఈ ఐటమ్ స్వీట్, అసలు నాకు చూసినప్పుడు స్వీట్ నా ఇష్టమే అర్థం కాలేదు, అది ఏంటో అనుకున్నా. అండ్ స్మెల్ అయితే మంచిగానే వస్తుంది, తినడానికి కూడా చాలా డిఫరెంట్ ఉంది యాక్చువల్లీ. ఇది పాస్తాతో చేసిన పరమన్నం లాగా ఉంది. ఇది పేరేంటో కనుక్కొని చెప్తా. బట్
పాస్తాతో చేసిన అన్నవరం ప్రసాదం లాగా ఉంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అండ్ లెట్ us eat కొబ్బరన్నం నౌ. కొబ్బరి డీసెంట్. చేద్దామా? వాళ్ళు చేస్తారా అంటే యూజువల్లీ చేసినప్పుడు వాళ్ళు చూసి రావాలి, వాళ్ళు రావట్లేదు, చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా కష్టపడుతున్నామంటే వాళ్ళు వచ్చి రావాలి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? నెయ్యి టేస్ట్ అయితే ఎంత ఫెమిలియర్ అండ్ స్పెసిఫిక్ వస్తుందో, సో గుడ్. నెయ్యి వల్ల దీనికి మొత్తం లెవెలప్ అవుతుంది. అండ్ గైస్ లెట్ us now ట్రై పప్పు. ఇవన్నీ బేసిక్. ఆ తీపావకాయ నా ఫేవరెట్, నాకు అన్ని ఫేవరెట్. ఒకటేంటి సీటెడ్. నేను నెయ్యి డబ్బా ముయ్యొద్దు, నెయ్యి డబ్బా ఇంకా ఫుల్ అలా మొత్తం పెరుగు తప్ప అన్నింటిలో నేను వేసేస్తాను ఇప్పుడు. ఓకే, ఇట్ ఈస్ కుమ్మిఫై. ఇప్పుడు చాలా తినేసాం అనుకోండి. ఇంకా మేమైతే మొత్తం 670 రూపీస్ పే చేసాము. అండ్ ఐ ఫీల్ ద టేస్ట్ అంతా కలిపి ఇట్ ఈస్ డీసెంట్, చాలా సూపర్ ఉంది. దీనికి తినకపోతే మిస్ అయిపోతాం అన్నట్టు ఏం లేదు, బట్ ఇట్ ఈస్ గుడ్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. చీప్, మీడియం అండ్ ఎక్స్పెన్సివ్ 3 మీల్స్ తిన్నాము. ఈ 3 మీల్స్లో నేను పర్సనల్గా దేనికి వెళ్తాను అని అడిగితే ఐ విల్ గో టు కాకతీయ మెస్ ఫర్ షూర్, రిపీటెడ్గా. కానీ ఆ రష్ కొంచెం చూసుకోవాలి, లేకపోతే పార్సల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు క్వాలిటీ నచ్చింది, క్వాంటిటీ నచ్చింది, ఐటమ్స్ వెరైటీలు నచ్చాయి, అన్నీ అక్కడ మంచిగా పాయింట్ అనిపించింది. చీప్లో కూడా లైక్ మన డైలీ బేసిస్కి ఇట్ ఈస్ గివింగ్ అ గుడ్ రిజల్ట్. అంటే మన ఎక్స్పెక్టేషన్స్కి మంచిగానే ఉండే కాస్ట్కి అదంతా. సో దిస్ ఈస్ వాట్ మై రివ్యూ ఈజ్. అండ్ నెక్స్ట్ ఏ ప్లేసెస్ ట్రై చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి అన్ని కమెంట్స్ చెప్పండి. అండ్ యూ నో ద డ్రిల్, లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి తెచ్చే బాధ నాది. అర్థమైందా? నాది. బాయ్.